ఎండాకాలంలో ఈతకు వెళ్ళడం అంటే ఎంత సరదానో మనకు కొత్తగా చెప్పనక్కర్లేదు. కానీ ఇదే మనకు సమస్యను తీసుకొచ్చి పెట్టే అవకాశం ఉంది. కేరళలోని కోజికోడ్లో మధ్వ అనే ఒక 5 ఏళ్ల చిన్నారి చెరువులోకి ఈతకెళ్ళొచ్చింది. అక్కడ తనకి ఏదో వ్యాధి సోకింది. కొన్ని రోజుల తర్వాత తన అవస్థ పడడం తన తల్లిదండ్రులు చూసి హాస్పిటల్కి తీసుకువెళ్ళగా తనకు బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకిందని డాక్టర్లు నిర్ధారించారు. అప్పటి నుంచి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్లో తనకు వెంటిలేటర్ పై ఒక వారం పాటు చికిత్సను కూడా అందించారు. అయితే ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఇన్ఫెక్షన్కి ఇచ్చే మెడిసిన్ మెల్టిఫోసిన్ ఇచ్చే లోపే తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించి చనిపోయిందని డాక్టర్లు నిర్ధారించారు. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబాను నైగ్లేరియా ఫౌలేరియా అని కూడా పిలుస్తారు. కలుషితమైన నీటిలో ఉండే ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా మనిషి ముక్కు ద్వారా మెదడులోకి వెళ్ళి ఆ మెదడును చిన్నగా తినడం ప్రారంభిస్తుందంట. ఈ ఇన్ఫెక్షన్ సోకిన 2 వారాల తర్వాత మనిషి వాసన పసిగట్టలేకపోవడం, మెడలో దృఢత్వాన్ని కోల్పోవడం, కాంతిని చూడలేకపోవడం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా వ్యాధి సోకిన వ్యక్తికి వెంటనే సరైన వైద్యం అందించకపోతే చనిపోతారని డాక్టర్లు చెబుతున్నారు. సో బీ కేర్ఫుల్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్